ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కు పండగ అని చెప్పక తప్పదు. ఎందుకంటే దేవరా మూవీ రిలీజ్ డేట్ అయితే దగ్గర పడింది. కరెక్ట్గా ఇంకా 1 month అయితే టైం ఉందన్నమాట. అప్పుడు వరకు దేవరా మూవీకి సంబంధించిన సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఇంకా మరి రీసెంట్గానే దేవరా మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ అయితే దుమ్ము రేపుతుంది. ఇంకో విషయం ఏంటంటే వితిన్ ఫ్యూ డేస్లో ఈ సాంగ్ వచ్చేసి 70 million వ్యూస్ని అయితే సొంతం చేసుకుంది. 70 million వ్యూస్ని అయితే మామూలు విషయం కాదు. మరి ఎన్టీఆర్ అన్న క్రేజ్ అలాంటిది అనమాట. మరి ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి లేదా అప్పుడే ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. మరి నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ అన్నది వచ్చేసి ప్రశాంత్ నీల్తో అయితే జరుగుతుంది. మరి ప్రశాంత్ నీల్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ కేజీఎఫ్ 2 సాలార్ ఏ విధంగా బ్లాక్ బస్టర్ కొట్టాయో మీకు కూడా తెలిసిందే. ఎన్టీఆర్ అన్న కోసం మంచి బలమైన స్టోరీనే రాసి ఉంటారని అయితే అనిపిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన పూజ అయితే మొన్న జరిగింది. అందులో ఎన్టీఆర్ అన్న ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇవన్నీ పక్కన పెడితే మొన్న జరిగిన పూజలో ఫ్యామిలీ మొత్తం హాజరైంది కదా. అందులో ఎన్టీఆర్ అన్న కొడుకు భార్గవరావు అచ్చం ఎన్టీఆర్ అన్న లాగా అలాగే సీనియర్ ఎన్టీఆర్ లాగా కనపడుతున్నాడని అయితే అనిపించింది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా మొత్తం మూత మోగిపోతుంది. మరి ఎన్టీఆర్ అన్న పెద్ద కొడుకు అభయరామ్ కూడా ఫేస్ కట్ అచ్చం బాలకృష్ణ గారు అలాగే ఎన్టీఆర్ అన్న ఫేస్ కట్ అయితే కనపడుతుందని అయితే ఫ్యాన్ చెప్తున్నారు. మరి ఎన్టీఆర్ అన్న చిన్న కొడుకు భార్గవరావుని చూసి ఫ్యాన్స్ అయితే చిన్నగా ఖుషి అవ్వటం లేదు. ఆల్రెడీ ఒక చిన్న ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిపోయింది. మరి త్వరలోనే దేవరా మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తే ఒక పని అయిపోతుంది. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ప్రశాంత్ నీల్తో జరుగుతున్న మూవీ గురించి కూడా అప్డేట్స్ ఇస్తారని అయితే తెలుస్తోంది. మీలో ఎంతమంది దేవరా మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.